ఐటీ యాక్ట్ని టచ్ చేసి బెడిల్ చేసి టింకర్ చేసేదానికి హక్కు లేదు అని చెప్తూ ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు వచ్చింది ఇదంతా? ఈ 17 నెలల్లో మీరు పాలనాపరంగా వారికి ఇచ్చిన హామీల పరంగా మీరు వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల్లో నుంచి పెళ్ళుబుకుతుంది వాళ్ళ యొక్క ఆవేదన. మీరు చేయలేదు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఎవరైనా ప్రశ్నిస్తే త్రూ సోషల్ మీడియా కానీ మీరు ఇమీడియట్గా కొత్త చట్టం తీసుకొచ్చి ఎవరైతే మీ యొక్క పాలన గురించి ఎవరైతే మాట్లాడతారో వారిని జైళ్లలో కుక్కుతారా? ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి, న్యాయ వ్యవస్థ సజీవంగా ఉంది, న్యాయ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మీరు ఒక చిన్న విషయం చెప్తారు, నేను చేసిన కేసులో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు పాపం సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఏదో యాంకరింగ్ చేస్తా ఇవాడు చెప్తుంటే కూడా దాన్ని ఖండించాడు. అతన్ని మీద ఇన్ని కేసులు పెట్టి తీసుకొస్తే ఈ కోర్టులు కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టు తీసుకుపోయి మీకు ఇమ్మీడియట్గా రెస్క్యూ తీసుకొచ్చారు కదా. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందో ఆర్డర్ చదువుతారా మీరు? మీ యొక్క చేష్టల్ని సుప్రీంకోర్టు ఎట్లా ఎండగట్టిందో తెలుసా? మీరు మీ వైఫల్యాలు, మీరు చేసే దురాగతాలు, మీ ఎమ్మెల్యే చేసేటువంటి అవినీతి ఎవరు మాట్లాడకూడదా? మీ ఎమ్మెల్యేలు ప్రతి కాన్స్టిట్యూన్సీలో చేస్తున్నట్టు అవినీతిని ఎవరైనా క్వశ్చన్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే వాళ్ళని ఉరిదీస్తారా? మీరు తీయాలని మీ అభిప్రాయాలు అడుగుతున్నా చంద్రబాబు నాయుడు. ఇంతకన్నా నియంత ప్రభుత్వం ఎక్కడైనా చూసామని అడుగుతున్నా. ప్రతి డెమోక్రసీలో డిసెంట్ అనేది అంతర్భాగం. డిసెంట్ లేనటువంటి డెమోక్రసీ ఎక్కడ థ్రైవ్ కాలేదు. అది నియంత్రిత ప్రభుత్వం అంటారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మీరు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిధులను దాటి మాకు రాజ్యాంగం వర్తించదనే పరిస్థితికి మీరు వచ్చారంటే ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు కదా. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు. అపహాస్యం అనేది అర్థం కాకపోవచ్చు ప్రజలకు. ఒక్క మాట చెప్తున్నా, ప్రజలారా చెప్తున్నా, ఒక నియంత గొడుగులో నియంతృత్వ మనుగడలో ఈ రాష్ట్రం నలిగిపోతుందని చెప్పేదానికి ఏ రాత్రి మాత్రం సంశయం లేదు. ఎవరైనా మీ వైఫల్యాన్ని, మీ ఎమ్మెల్యేల వైఫల్యాన్ని, అవినీతిని ఎవడైనా ప్రశ్నిస్తే మీరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నటువంటి చట్టం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధం కాదు. రాజ్యాంగం కోర్టులో ఇవి నిలబడవు. అయినా మీకు తెలుసు, ఒకవేళ 111 ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్కి అప్లై కాదు అని ఎప్పుడు చెప్పారండి? ఎప్పుడు మేము కోర్టుకు పోయి వాళ్ళకి న్యాయం చేయగలిచామండి? అప్పటికి నలిగిపోయినాడు కార్యకర్త, అప్పటికి నరకం అనిపించాడు, అప్పటికి మీరు టార్చర్ చేంబర్లో టార్చర్ అనుభవించిన తర్వాత, రక్త మాంసాలు ఉడికిపోయిన తర్వాత అట్లీస్ట్ అప్పుడైనా మేము ఒక తీర్పు తెచ్చాం. అక్కడి నుంచైనా 111 ఆపాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. మమ్మల్ని ప్రతి క్షణం చెప్పేవాడు 111 వారే చెప్పింది మాకు. 111 చదివి 111 అప్లై కాదు, ఈ విధంగా కోర్టులో చెప్పమని మమ్మల్ని ఆదేశించినటువంటి మా అధినాయకుడు. ఇది జరిగే లోపల అన్యాయం జరిగిపోయింది కదా. ఈ జరిగే లోపల వాళ్ళని నరకం చూపించారు కదా. ఈ జరిగే లోపల వాళ్ళని హింసించారు కదా. అప్పటికి మీరు అనుకున్న పని సాధించేశారు కదా. ఎస్, యూ అచీవ్డ్. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు మేము న్యాయ వ్యవస్థలో పోరాడి ఒక ఆర్డర్ తెచ్చి 111 అప్లై కాదని తెచ్చే లోపల వీళ్ళు అయిపోయారు కదా పాపం. కొన్ని వేల మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ మీ కబంధ హస్తాల్లో నలిగిపోలేదా? ఓకే, ఫేక్ ప్రచారాన్ని ఆపాలని మీ జీవో తెస్తున్నారు. ఇదే నిజమైతే మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఐటీడీపీ, మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫేక్ ఫ్యాక్టరీలు, మీరు స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఫేక్ న్యూస్, మొదట వాళ్ళు కాదా ముద్దాయిలు? ఎవరైనా
ఈ 24 డేట్ చెప్తానండి, జూన్లో ఏదో వచ్చింది అది, ఇది బిఎన్ఎస్. దానికి ముందర కూడా ఏదో పోస్టింగ్ పెడితే చట్టం అప్పుడు బిఎన్ఎస్ రాకముందు కూడా ఐపీసీ అమల్లో ఉన్నప్పుడు కూడా కొన్ని జరిగితే పోస్టింగ్స్ అని మీరు పెడితే మీరు బిఎన్ఎస్ కింద తీసుకొచ్చి కేసులు పెట్టలేదా? ఆ కేసు చట్టసమ్మతం కాదు కదా. ఇవన్నీ తేల్చుకొని వచ్చినప్పుడు మీరు మీ మనసులో ఉండే దుర్మార్గం అయిపోయారు కదా ఆ కార్యకర్త, ఆ వ్యక్తి. బై ది టైమ్ యూ లేవ్ టు గివ్ రెస్క్యూ టు హిమ్, మేము రక్షణకు వచ్చే లోపల వాడు రక్త మాంసాలు మీరు పీల్చేసింది నిజం కాదా? మీ వైఫల్యాన్ని ఎత్తి చూపొద్దా చెప్పండి. ఇదే విధంగా ఐఎమ్ ఫర్ డెమోక్రసీ, ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లాన్ని కోరుకునే వ్యక్తులు మొదటిది. ఐఎమ్ ఫర్ ది జస్టిస్ అండ్ జ్యుడిషియరీ, ఎందుకంటే జ్యుడిషియరీ గొడుగు కింద పడే వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నాకు జ్యుడిషియరీ అంటే ఆ గొడుగు కింద బ్రతికి ఆ గాలి పీల్చే వ్యక్తిగా నాకు అపారమైనటువంటి నమ్మకం. రాజ్యాంగం, జ్యుడిషియరీ అండ్ డెమోక్రసీ. మీకై మీరు ఈ అన్డెమోక్రటిక్ వేస్ ద్వారా మీరు చేస్తున్నటువంటి పనులు ఎక్కడికి లీడ్ అవుతాయి ఒక్కసారి ఆలోచించారా? మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, చేయబాకండి, ఈ రాష్ట్రాన్ని ఆ పరిస్థితికి నెట్టబాకండి, యువతని అంత దూరం నెట్టబాకండి అని మళ్ళా మీకు చెప్పదలుచుకున్నా. అట్ట